ఇది అసలైన డెన్. గ్యాలరీ 2 చూసుకో, ఏది కావాలో నీకు తీసుకుందిరా. అన్న చూడండి, అన్నది మన తెలుగు అన్నే. అది అన్న చెప్పిన గద్ద ఒకటి లోపల ఉందంట. 2,09,000 అంట. ఒకసారి చూద్దాం. ఇది వచ్చి కాశ్మీర్ అంట బిడ్డ. తిరగలి గ్రామ్ ఫోన్ రికార్డ్. వాయిద్యాలు బాగున్నాయి, అప్పుడు వాయించేది. అదపైలో నీళ్ళు తోడుకోవడానికి వాడేటివి. చిన్న చిన్న సీక్రెట్ రూమ్లు ఉంటున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నేను కువైట్లోని జహరా ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రకోట, అంటే ఇది రాజుగారి కోటే. ఒకప్పట్లో ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మ్యూజియంగా మార్చారు. సో దీన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చి, అంటే మళ్ళీ దీన్ని రీఓపెన్ చేస్తారు అందరూ చూడడానికి. ఒకసారి ఎలా ఉంది ఏంటంటే లోపల ఒకసారి చూద్దాం. ఇది వచ్చి ఎంట్రన్స్లో ఇది ఆర్మ్స్ అండ్ ఆర్మరీ మ్యూజియం ఇది. సో అంటే అప్పట్లో ఆయుధాలు ఉన్నటువంటి మ్యూజియం ఇది. అంటే తుపాకులు అవన్నీ ఉంటాయి. కాకపోతే దాని ప్రస్తుతానికి అయితే ఓపెన్ చేయలేదు. సో ఇంకా ఇటువైపు నుండి వస్తే ఇది లోపల సెక్యూరిటీ రూము. సో లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడంతా పార్కింగ్ ఇది. సో అప్పట్లో కోట అంటే ఈ విధంగా మట్టి గోడలు ఉండేది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎలాంటి గ్రాఫిక్స్ కానీ ఎడిటింగ్స్ కానీ ఏమీ లేకుండా లైవ్లో మనం వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా నేను చూస్తే ఏ విధంగా ఫీల్ ఉంటుందో అదే విధంగా మీకు ఉండాలని చెప్పేసి, ఒక రియాలిటీ కోసం అని చెప్పేసి ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మీకు వీడియో అయితే అందిస్తున్నాను. కాబట్టి చివరి వరకు చూడండి. మీకు కూడా డైరెక్ట్గా మీరే చూసినటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే ఈ ఫిరంగిని ఎలా తయారు చేశారని చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. మామూలు మన సిలిండర్లు ఉన్నాయి కదా, గ్యాస్ సిలిండర్లు, ఆ గ్యాస్ సిలిండర్తో ఒక మోడల్ తయారు చేశారు. అది ఒరిజినల్ ఫిరంగి కాదు. అది చూడండి ఒకసారి కావాలంటే. గ్యాస్ సిలిండర్ అది. సిలిండర్ని అటాచ్ చేసి ఆ విధంగా తయారు చేస్తున్నారు జస్ట్ మోడల్కి. ఒరిజినల్ వచ్చి వేరే దగ్గర ఉన్నాయి, చూద్దాం. ఫ్రింగ్లర్ షేక్ ముబారక్ అల్ సబా 1896-1915. ఇది ప్యాలెస్ మోడల్. ఇది రెడ్ ప్యాలెస్. ఓకే, దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇంగ్లీష్లో ఉంది. ఈ కోటకు సంబంధించినటువంటి, అంటే ఈ ప్యాలెస్కి సంబంధించినటువంటి చరిత్రను కూడా చూద్దాం. అంటే ఎవరు నిర్మించారు ఏమిటి అటువంటిది. 1897లో షేక్ ముబారక్ అల్ సబా గారి యొక్క పరిపాలనలో దీన్ని నిర్మాణ వేతనకు ప్రారంభించారు. ఆయన 1915 వరకు దీన్ని పరిపాలించారు. దాని తర్వాత షేక్ సాలిం అల్ ముబారక్ గారు పరిపాలించడం జరిగింది. ఆయన యొక్క పరిపాలనలో దీని యొక్క నిర్మాణం అయితే పూర్తయింది. ఈ కోటలో మొత్తం మీద ఏంటంటే ఒక 33 గదులు అయితే ఉంటాయి. దాని తర్వాత మిగతావన్నీ సపరేట్. ఓన్లీ రూమ్స్ మాత్రమే 33. మిగతా ఈ గుర్రాలకు కానీ ఒంట్లకు కానీ ఉండేటువంటి ప్లేస్ కావచ్చు, అలాగే హాల్ కావచ్చు, ఈ ఖాళీ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కాకుండా ఓన్లీ రూమ్స్ మాత్రం 33 అయితే ఉంటాయి. యాక్చువల్లీ ఈ కోటను ఇక్కడ నిర్మించినప్పుడు ఇది ఒక కొండలాగా ఉండేది. చుట్టూ డౌన్ ఉండి ఇది మాత్రం ఎత్తైనటువంటి ప్లేస్లో ఉండేది. కానీ ఇప్పుడు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొండ ఉండేదా అని మనకు కనిపిస్తుంది. మొత్తం అంతా సదరంగా కనిపిస్తుంది. కానీ అది నిర్మించినప్పుడు అయితే కొండలాగా ఉండేది. పాత ఫోటోలు మీకు ఇంత చూపిస్తాను, ఆ ఫోటోలో మీరు గమనించవచ్చు. ఇది ఎత్తైనటువంటి ఒక ప్లేస్లో నిర్మించడం జరిగింది. ఈ దగ్గరలో దొరికేటువంటి బురద మట్టితోటి ఇది నిర్మించారు. ఈ గల్ఫ్ రీజన్స్లో ఎక్కడ కానీ ఇలాంటి నిర్మాణం అయితే లేదు. బురద మట్టితో నిర్మించినటువంటి కోట ఎక్కడ కానీ ఈ గల్ఫ్ రీజన్స్లో అయితే లేదు. ఇది వచ్చి కాశ్మీర్ అంటే బిడ్డ. ఇక్కడ 33 రూములు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ 33 రూముల్లోనూ మ్యూజియం ఇతనికి ఏర్పాటు చేసి అప్పటి కాలం నాటికి సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు అయితే చేసిండారు. సో ఇంతకుముందు మనం చూసినటువంటి జంతువు అయితే మన ఇండియా నుంచి తెప్పించేది కాశ్మీర్ నుంచి. అది ఒక నక్క. అది దాన్ని చనిపోయిన తర్వాత దాని చర్మంతో ఆ విధంగా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ అన్నీ కూడా యాంటిక్యూస్ ఐటమ్స్ అయితే ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ కొన్ని వింతలు విశేషాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు అయితే చూడాల్సి ఉంటుంది. తిరగలి, కాకపోతే ఇది మోడల్ మాత్రం. ఇవి 70 years అంట, 70 సంవత్సరాలు అంట. ఇది కాశ్మీర్ అంట, ఏదో ఒక జంతువు కాశ్మీర్.
వస్తువులు టమాటా ఇవన్నీ వాళ్ళు గ్రామ్ ఫోన్ రికార్డ్. ఇది తలుపుల డిజైన్. ఇది కోట పెట్టిన తలుపుల డిజైన్. ఇది ఫోన్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఓన్లీ చెక్కలతో అప్పుడు కొయ్యలతోటి మోల్డింగ్ పైన మట్టి గోడలు. ఇవన్నీ కూడా బుక్స్. ఇవి అంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి బుక్స్ పాతకాలం నాటివి. అంటే అప్పుడు కవులు కానీ అలాగే చరిత్రకారులు కానీ రాసినటువంటి బుక్స్ అన్నమాట. సో వాటిని కూడా మ్యూజియంలో పెట్టుకున్నారు. అంటే ఒక ఫేమస్ అయినటువంటి బుక్స్. వాళ్ళు దొరికినటువంటి ఆడయ్య తెచ్చి జనాలు వాడుకున్నట్టు అట్లాంటివే క్యాటర్ వాళ్ళకి సంబంధించినటివే బాణాలు వేస్తారు. ఇవన్నీ కూడా అంటే పక్షులు వేటాడడానికి వాడేటువంటి ఆయుధాలు. ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ డిఫరెంట్ షేప్డ్ బర్డ్ ట్రాప్స్. అంటే పక్షులను వేటాడడానికి వాడేటువంటి రకరకాల ఆయుధాలు అప్పట్లో ఉన్నటివి. అంతా 3 ఏం వస్తాయి ఈనింట చూడు దివాని అంతే. ఇంకేం ఇది వాళ్ళు అప్పుడు కూర్చున్నాడు అందులో. అప్పుడు రాజులు ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని మీటింగ్లు పెట్టుకుంటారు. ఇది వచ్చి లాంతర్. అప్పట్లో లాంతర్ చూడు అంత బాగుంది. స్టవ్ కిరోసిన్ స్టవ్. సైడ్ పోవద్దు, చెప్పులు వేసుకొని తొక్కద్దు. వాళ్ళు చలికాలం మంట వేసుకుంటారు కదా. అప్పుడు దొరికినవి అప్పుడన్నీ ఉన్నట్టుగానే రాసుకొచ్చినారు. గూళ్ళు బాగున్నాయి. 1928 ఇవన్నీ వాయిద్యాలు బాగున్నాయి అప్పుడు వాయించేది. అది చూసినావా? ఇది అది వచ్చి ఎదుగుతా ఉంటే గాలి వస్తుంది దాంట్లో నుంచి. ఈ మంట మండేదాన్ని గోధుమ బొర లాగా అనమాట. అది మనం ఊతంలో బుర్ర అప్పుడు కల్చర్కి సంబంధించింది. కువైట్ హెరిటేజ్. ఇవి వచ్చి అప్పట్లో ఈ టీ అవి కాంచి పోయడానికి వాడేటువంటి ఎంత బాగున్నాయి చూడండి. ఇది వచ్చి అందులో నుంచి మనం మామూలుగా కూలింగ్ కార్డ్ పెడతాం కదా, ఆ విధంగా దాన్ని తిప్పితే దాంట్లో గాలి వస్తుంది. ఇవి మండుతాయి అన్నమాట. దీని చుట్టూ ఇలాగా ఛాయ్ కాంచుకున్నటువంటి పెట్టి వేడి చేసుకోవడానికి బాగుంది కదా.
ఇవన్నీ కూడా డోర్లు చెక్కతో చేసినట్టు మొత్తం. సేఫ్టీ కొంచెం. అంటే అప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేటి అంటే ఇవన్నీ అమ్మాయితో పాటు ఇస్తారు. అంటే ఎవరిని వస్తారు కదా బంధువులు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. ఇది వచ్చి కింద మంట వేసుకోవడానికి తిరగలు కూడా ఉంది. అమ్మ గట్టిగా ఉంది, మంచి రాయి, ఒరిజినల్ రా. ఓ అమ్మ మరుగు ఎక్కువ ఉంది. తిరగలి లాంతరు. 1950లో ఇవన్నీ అప్పుడు పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి గిఫ్ట్స్. ఇవన్నీ అప్పుడు ఇచ్చేటువంటి ఐటమ్స్ అన్నీ పింగాను 1950s. ఇవి దంచుకునేటివి చూడండి, రోల్ చెక్కది. జాడీ కూడా ఉంది, పింగానే జాడీ. డబ్బాలు దాచుకోవడానికి. తోలుతో ఉండదు అది. స్టవ్, కిరోసిన్ స్టవ్ అప్పట్లో. ఇవన్నీ కూడా అప్పుడు బావుల కాడ వాడేటువంటివి, నీళ్ళు తోడుకోవడానికి వాటికి ఇలాంటివి ఉపయోగించేవాళ్ళు లాంతర్లో. ఈ విధంగా బావి అనుకోండి, ఇది ఎగ్జాంపుల్కి పెట్టారు బావి, శాదబాయి. సో శాదబాయిలో నీళ్ళు తోడుకోవడానికి వాడేటివి. రాట్నం ఇవన్నీ నీళ్ళు తోడేదానికి వాడేటివి. కాకపోతే ఇవన్నీ తోలుతో చేసినట్టు, లెదర్. ఇది కూడా ఇది ప్లాస్టిక్ లాగా ఉంది. ఇది కూడా స్టవ్. తర్వాత కొద్దిగా మోడల్ వచ్చినటువంటి స్టవ్ ఇది, కిరోసిన్ స్టవ్. అది కూడా ఇది తురుముకోవడానికి. ఇది పోసా అంటారు కదా, కారస్ అవి చేసుకోవడానికి. ఇది జ్యూస్ కనుకుంటా. ఇవి స్పూన్లు, ఫోర్కులు. ఇవి ఒక రకమైన ఫ్లాస్క్లు, అప్పుడు డబ్బాలు. ప్రోడక్ట్ ఆఫ్ పోలాండ్. అప్పట్లన్నీ ఇలాంటివి వచ్చే వాటిలోనే వచ్చేటివి. మొత్తం మట్టితోటి. ఇవి వచ్చి స్టెప్స్ పైకి మొత్తం మట్టిది. ఇది సిమెంట్ అనుకోకండి, మొత్తం మట్టి. అప్పట్లో మట్టితో కట్టింది. అది అవుట్ సైడ్ గోడ, ఇది ఇన్సైడ్. ఈరోజు ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. ఇవి వచ్చి గుర్రాలు కట్టేయడానికి. ఇవి అప్పట్లో రాజులు వాడేటువంటి ఆయుధాలు. أي صف أنت؟ خامس؟ يعني تدرس اجتماعيات؟ لا اجتماعيات. تدرس صح؟ لا اجتماعيات. بلا يجي اجتماعيات. يجي. لا ديبار لا ممنوع ممنوع. ليه؟ ممنوع ما يصير حبيبي. రాజుగారి కోట దగ్గర అప్పుడు ఈ విధంగా ఉండేవాళ్ళు రెడీగా దానికి. ఈ విధంగా దానికి బయలుదేరేవాళ్ళు.
అప్పట్లో ఈ కోటే ఈ విధంగా ఉండేది. أنا ما أقدر. ఇవి వచ్చి ఈటలు, వేటాడడానికి వాడేటివి ఈటలు. ఇది వచ్చి తుపాకీ. అదా أنا بمسك رصاص حبيبي. ఇది వచ్చి తుపాకీతో هذا الرصاص. బుల్లెట్స్. رصاص. అయ్యవా سكت. అయ్యవా الله يرحمه. ఇది మొత్తం కోట ఇంతే, ఒకే ఫ్లోర్ ఉంటుంది, మొత్తం మట్టితో చేసింది. ఇది వచ్చి చెక్కలు, ఇవన్నీ వాటర్ బయట వచ్చేది అనమాట, వాన పడితే బయట నీళ్ళు గారేదానికి. ఇదంతా కూడా మట్టితో, మట్టి గోడలు ఇవన్నీ. ఇది వచ్చేటప్పటికి గద్దలకు సంబంధించింది, గద్దలకి అన్ని ఆభరణాలు, గద్దలకి ఇక్కడ గద్దలకు పోటీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఆభరణాలు ఇవి. ఇవన్నీ వాటి ఫేస్కి ఇవన్నీ మాస్కులు లాగా. నేను చూపిస్తాను చూడండి. يعني المفروض انه في دورة ثانية بعدين هذه تقصر علشان ما تدخل. هذه تقعد مني صح؟ هذا يقعد هذا عادي. اي عادي، هذا بس ما قصر علشان ما يصير معه. ఇక్కడంతా పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. అయితే ఇదంతా ఎక్కడ కోటకి బయట వైపు మాత్రం అనుకోకండి, కోట ప్రాంగణంలోనే లోపల వైపు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఇవంతా కూడా పిల్లలు ఆడుకోవడం, గుంటలు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. دوري دوري دوري. అమలు ఒరిజినల్ కట్ట, ఒరిజినల్ ఒరిజినల్. వాళ్ళు కూర్చోబెట్టుకొని తీసుకున్నాం. దాంట్లో కూర్చోబెట్టుకుని వాళ్ళకి లాగా లోపల రూమ్లు ఉన్నాయి లోపల. చిన్న గుహలు ఉంటున్నాయి, స్టోర్ రూములకి. చిన్న రూములు చూడండి, లోపల కనపడవు అసలు, చాలా చిన్న చిన్న సీక్రెట్ రూమ్లు ఉంటున్నాయి. ఏం లేదు, స్టోర్ రూమ్ అంతే. చూడు పో, చూడు అన్ని సీక్రెట్ రూమ్. చూడండి, మనిషి కూడా పట్టాడు దాంట్లో. ఏమీ లేదు కానీ బాగుంది కదా.
అది భయపడలే చూడు, అది నాకు అన్నీ తీసేసిన అక్కడ గుమ్మ ఉంది అది. ఇవి కాంచుకోవడానికి, టీ కాంచుకోవడానికి వాటికి ఎడారిలో ఎలాగ చూడండి, కూర్చొని ఇలాగ మంట వేసుకొని దాని చుట్టూ కూర్చుంటారు. ఇవి వచ్చి కింద మంట వేసి దాంట్లో పైపులు పెట్టేస్తారు, పైపులు పైన ఇవి పెడతారు చూడండి, వీటిలో ఛాయ్ కాస్తుంది. అప్పట్లో బిర్యానీలో చెక్కలో నూనె డబ్బాలు. అయ్యో అది ఫాల్కన్, ఒరిజినల్ ఫాల్కన్ గద్దలు. ఈ తిత్తులు వచ్చి తోలుతో చేసినవి, దీంట్లో ఆయిల్ అలాగే వాటర్ ఇలాంటివి తీసుకెళ్ళడానికి ఉపయోగించేవాళ్ళంట. మెయిన్ వచ్చి ఆయిల్ తీసుకెళ్ళడానికి. ఇవి అప్పటి అనుకోకండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చేదానికి పెట్టేటి ఇక్కడ. ఈ రూమ్లో వచ్చి అప్పట్లో రగ్గులు, ఈ దివాణీలో పడేటువంటి కార్పెట్లు ఉంటాయి కదా, అంటే జూలీలు ఉంటాయి కదా, సో వాటిని చేత్తో మగ్గం పైన తయారు చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా చేత్తోటి నూలును ఉడికి తయారు చేసేవాళ్ళు. అది ఎలా ఉడుకుతున్నారు అనేది ఆవిడ చూపిస్తున్నారు. అయ్యవా ఈ సెటప్ అంతా కూడా ఎలా అంటే, ఒక ఎడారి ప్రాంతం అనుకోండి, మధ్యలో మంట వేసి దాని చుట్టూ అక్కడ చలిగాంచుకుంటూ ఆడవాళ్ళు ఒక దగ్గర, మగ పిల్లలు ఒక దగ్గర, అలాగే వాటికి సంబంధించిన చుట్టూ కొన్ని ఏర్పాటు చేసుకుని మధ్యలో మంట వేసుకుని కూర్చుంటారు అనమాట. సో దానికి సంబంధించిన విధంగా సెటప్ అనేటువంటి చేశారు అనమాట. కత్తులు, పాతకాలం నాటి కత్తులు. పిడి ఎవరైనా కావాలని చెప్పండి, కత్తులు వీళ్ళు తయారు చేసి ఇస్తారంట. నెంబర్ కూడా ఇచ్చినారు. ఓకేనా, ఎవరికైనా కావాలంటే ఇదిగోండి నెంబరు, స్టేట్ ఆఫ్ కువైట్. కత్తి పెట్టడానికి దాన్ని ఏమంటారు? వర. ఇది వచ్చి ఒరిజినల్ తోలు. ఒరిజినల్ తోలు. సిగార్ అప్పట్లో
అధికారి ఎవరైనా ఉంటే కూర్చున్న తర్వాత వాడేటువంటి సామాన్లు ఈ విధంగా ఉంటాయండి. సిగార్ కూడా ఉంది. ఎవరికైనా సిగార్ కావాలా? ఇప్పుడు రాజుది ఎవరితో డ్రెస్ కూడా ఎత్తిపెట్టినారు చూడగల. రాజు అది ఇంత ఇట్లా డ్రెస్ వేసుకొని ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాడతారు. అది లెదర్. الجهرة لا اللي كانت الوليدة أو الجهرة هذاك الجهرة يعني وبس حتى مدرس كان الجهرة ليه 95 يدرس الجهرة ما شاء الله بعدين صار بالخصوصية الله يرحمه. గ్రామ్ఫోన్ రికార్డ్, డిస్క్, انجاز والشيء من الجهرويات. هل مشرفين. بجي هي سعد عبد الله الجهرة سعد عبد الله. كلهم سعد تدرين الحين طبعا الصليبيه بيشيلونها عندنا. الجهره يقول حتى الصليبيه تابعه لها. بس يبغون يشيلونها متى؟ بعد ما يهدون పాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూడాలనుకుంటే ఇక్కడ لا صعب عليك. టీవీ, بس هي موسيقى ما حطي لك داخل حطي لك داخل. టీవీ, అప్పట్లో మామూలు ఫోను, ఫ్యాను, వీసీపీ. يجي لها علاج. వీసీపీ మా చిన్నప్పుడు ఉండేది ఇది వీసీపీ. كلهم هو من رجع మిషన్ ఏంటి? పీర్లెస్. కువైట్ స్టాంప్స్. هذه موسيقى تعزف بس موسيقى يعني لا تعبر ايدك يعني بس هذا يمكن انا عندي بعد ستامب كولكشن. نحطها على رقبتنا سريع. ما شاء الله هي حتى هذه بس هذه قديمه ليش تطوي الريش اقرب شيء హాఫ్ దినార్, అర్ధ దినార్ అప్పట్లో ఉండేది ఇట్లా. لا عندي ثانيات انا ثلاثه حق ما اعرف దినారు, 5 దినార్లు. عندي منهم يمكن 4 ما شاء الله بس ترى بالباص حافظ عليهم تدري ليش؟ దాని తర్వాత కరెన్సీ 5 దినార్లు, انا الحين قاعد اجمع దినారు, 10 దినార్లు, فلوس الكويتيه قليله. 20 దినార్లు, ఫిల్స్. تجمعون ولا شنو؟ انا فلوس صراحه قاعد اجمع الفلسات الفلس شايف الفلس؟ عندي هذا هو وعندي فلس امارات. రేడియో, هذه امارة الكويت اللي مثلا قوية الحساب بيضة الكويتية టేప్ రికార్డర్. بيضة مو جايبتها ఈ టీవీ చాలా మంది చూసింటారు. నేనైతే నా చిన్నప్పుడు చూసిన ఈ టీవీ. بيضة بس لا حتى ఇది టేప్ రికార్డర్. ఇది గ్రామ్ ఫోన్ లాంటిదే. يقولون بيضة الروبيات عادي يقولون عنها بيضة بيضة دي لقب టైప్ చూడండి, టైప్ بيضة الأصلية టైప్ మిషన్ పాతది. ما طولت. بس أغلى شيء بالكويت اللي يشوفون عنها إذاعة الأصلية ఇవన్నీ యాంటిక్స్, 500 إذا كانت من పాత వస్తువులు. 50 دينار. ఈ రేడియో చిన్నప్పుడు చూసాను. بس مجموعة امارات الكويت. ఈ కెమెరా, ما زال شفتهم والله وصل يعني يمكن فوق ال 50 إيه. انا اشتريتها على نص الفلس. ఇది గ్రామ్ ఫోన్ రికార్డ్. అంటే అదే పాతవి ఉంటాయి కదా, తర్వాత ఉంటాయి డిస్క్లు అవి. اي والله فعلا. بس ادارها ما شاء الله عليك. هذا كله انت جمعتهم؟ هذا لا مالتهم مم. انا بس పియానో, حتى الصور هذه صورتهم تقول لي ఇవన్నీ అవే. టేప్ రికార్డ్ చిన్నది. مع هذا ఓన్లీ ఓల్డ్ మోడల్. ఇవన్నీ ఒరిజినల్ కత్తులు ఇవి. పెద్ద టేప్ రికార్డ్, డబుల్ స్పీకర్. 76 تقدير مشعل زعيم المركز والاماره دار صمت
يذهل الشعوب والجماهير ولا من نجا ఇది ఇంకా ఖాళీ రూమ్లు, దీంట్లో ఇంకా ఏం అరేంజ్ చేయలేదు. من صدوق المقادير شيخ الهرم والزنجة والصغارة وانا امثل شعب وبلاد وامير شاعر بنى حلمه على مجد داره واحمل قضية جيل تفكيرهم غير يجمع خيوط الليل ستر النهار يخاف لا باكر تلوفه معاصير تسلب حنان ارضه وتكشف ستاره وانا امثل شعب وبلاد وامير شاعر بنى حلمه على مجد داره واحمل قضية جيل تفكيرهم غير يجمع خيوط الليل وسلوكنا يا مناعير ورجاتنا بنعت ولا بالإشارة أعدائنا قامت تنوش المحاذير وحدودنا كثرت عليها الإشارة أما الحط ఇక్కడ ఈ ఇసుకున్న ప్లేస్ అంతా కూడా ఒంటెలు, గుర్రాలు వీటిని కట్టడానికి వాడేటువంటి ప్లేస్ ఇది. ఈ మొత్తం అంతా కూడా ఈ లోపల ఖాళీ ఉన్న ప్లేస్ అంతా కూడా దానికి సంబంధించినటువంటిది. ఇక్కడ చలికాలం కైమాలు వేసుకుంటారు కదా ఎడార్లు, సో వాటిలో ఈ విధంగా అరేంజ్ చేసుకుంటారు. దివానీ అంటే ఈ విధంగా ఉంటుంది. మీరు కూర్చొని చాయ్ తాగను. ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి, హీట్ ఎక్కుతున్నాయి. లోపల అన్నింటిలోనే ఛాయ్ ఉంది. ఊరికి డిస్ప్లే పెట్టారని మాత్రం అనుకోకండి, ఇవన్నీ ఒరిజినల్. ఇప్పుడు ఇవన్నీ రియల్, అవి రియల్. అవి కాంచుతున్నారు వాటిలో. డిస్ప్లే అనుకున్నావు, ఆయన పట్టుకున్నావు కాలుతో. صغيرنا على الرضيات مفطوم وكبيرنا منطاق طاقة تساوي ما تقول ربع الشمس والباقي يبقى الشخص ملزوم. ఇప్పుడు ఇక్కడ గద్దను పట్టుకొని ఉన్నారు చూడండి. ఆయన మీరు కువైటీ అతను అని అనుకుంటే మాత్రం పొరపడినట్లే. అయితే ఆయన ఎవరు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు నేను పరిచయం చేపిస్తాను. దానికి ఇప్పుడు లేదు కదా మూయే అన్న. బొమ్మలు ఇవన్నీ రియల్ వే, కాకపోతే వాటిని ఏమంటారు మమ్మీఫైడ్ చేసి పెట్టి. ఇవి ఎంత ఉంటాయి మామూలుగా? ఎంత? 900? 2900 దినార్లు అంటే ఇది. అంటే దగ్గర 9 లక్షలు. లోపల ఇంకోటి ఉందంట 2 లక్షల. ఎంతనా? 2,09,000. అన్న చూడండి, అన్నది మన తెలుగు అన్నే, అతులు అంట. ఏం పేరునా? సత్యనారాయణ అన్న పేరు. ఎప్పుడు వస్తారండి ఇక్కడికి? అన్నది ఎక్కడ? నయీం కదనా? నయీంలో పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఈ గద్దలు అమ్మేటువంటి షాప్ అంట వాళ్ళది. దానికి సంబంధించిన మెటీరియల్స్ అని, వాటికి మెడిసిన్, వాటికి కావాల్సినటువన్నీ అక్కడ దొరుకుతాయంట. గద్దలు కూడా అమ్ముతారంట. అన్న చెప్పిన గద్ద ఒకటి లోపల ఉందంట. 2,09,000 అంట. ఒకసారి చూద్దాం. ఈ గద్ద వచ్చి 2,09,000 అంట. దీని కాస్ట్ చచ్చిపోక ముందు 2013లో ఏలమైనారంట. అప్పుడు ఇంకా వయసు అయిపోతూ ఉంటాయి. చచ్చిపోయింది అంత వయసు అయిపోయినా చచ్చిపోతాయి కదా. కాకపోతే 2,19,000 అంట దాని రేట్ అప్పుడు. చూడు రేటు. ఇది వచ్చి 2,09,000 దినార్లు 2013లో దీన్ని ఏలం పాడినప్పుడు. అంటే మన డబ్బులు, వివిధ దేశాల్లో డబ్బులు రాసినారు ఇక్కడ. మన ఇండియన్ రూపీస్లో అయితే కనుక 5,74,75,000 రూపాయలు. చూడండి అంతటి ఖరీదు. దానికి సంబంధించిన ఫోటోలు ఇవి. సో అప్పుడు ఆయన దగ్గర ఉండింది అక్కడ. ఇదే అది అంత రేట్ ఉండింది. అది చనిపోయిన తర్వాత దాన్ని మమ్మీఫైడ్ చేసి ఇక్కడ పెట్టినారు.
2013లో ఈ గద్ద సాల్మి ఎడారిలో ఒక వ్యక్తికి దొరికింది 1 సంవత్సరం వయసున్నప్పుడు. అయితే అతను ఇప్పుడు మనకు బయట ఎవరైతే మాట్లాడారో సత్యనారాయణ అని చెప్పేసి ఒకాయన మాట్లాడారు గదా! సో, వాళ్ళ ఓనర్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది దీన్ని వేలంపాటలో పెట్టమని చెప్పేసి. అప్పుడు దీన్ని వేలంపాటలో పెట్టినప్పుడు వివిధ దేశాల నుంచి, గల్ఫ్ దేశాల్లో చాలా దేశాల నుంచి కువైట్‌కొచ్చారనమాట. పోటాపోటీగా దీనికి వేలం పాడడం జరిగింది. అప్పుడు ఆ వేలంలో ఎవరు అనుకోని విధంగా అనూహ్య రీతిలో 2,09,000 కువైటీ దినార్లకి ఇది అమ్ముడుపోయింది. సో, అది కూడా కువైట్‌కి సంబంధించిన వ్యక్తి దాన్ని దక్కించుకున్నారు. అయితే దాని తర్వాత ఇది 2013లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ మమ్మీఫైడ్ చేసి పెట్టారు. అయితే దీనికి ఎందుకు అంత రేటు అంటే దానికున్నటువంటి కొన్ని విశిష్టమైనటువంటి ఈకలు. అంటే ఆ ఈకలకు ఉన్నటువంటి కలరు అది ఇంక వేరే పక్షులకైతే అంటే వేరే గద్దలకైతే లేదంట. సో, ఆ కారణం చేత వాళ్ళు పోటాపోటీగా దీన్ని వేలం పాటలో ఒకరికొకరు పోటీ పడి దక్కించుకోవడం జరిగింది. సో, ఎట్టకేలకి అది కువైట్‌కి సంబంధించిన వ్యక్తే దక్కించుకున్నారు. అలంకరణలు ఇవి వచ్చి మొహానికేస్తారు ఇవి తలపైన. ఊళ్ళో చనిపోయింది కదా, అంటే మామూలుగా ఏజ్ అయిపోయి చనిపోయిందా, ఎలా చనిపోయినది? అది ఈకలు తెలుస్తుంది దాన్ని స్పెషల్ అంటే దాని ఈకలు వేరే దానికి లేవంట అలాగా. దాని స్పెషల్ దానిదే మళ్ళీ తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచడం వల్ల. ఇక ఈ బావి విషయానికి వచ్చినట్లయితే దీనికి కూడా ఒక స్పెషల్ ఉందండి. ఈ రాజకోటకి మధ్యలో ఉంటుంది ఇది. ఇందులో ఉన్నటువంటి వాటర్ని కేవలం బట్టలు ఉతకడానికి మాత్రం ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే ఇది ఉప్పుగా ఉంటాయి నీళ్లు, ఆ కారణం చేత బట్టలు ఉతకడానికి మాత్రం ఉపయోగించేవాళ్ళు. అయితే అప్పుడు 1915 ఆ ప్రాంతంలో జహరా యుద్ధం ఏదైతే జరిగిందో ఆ యుద్ధ సమయంలో ఈ కోట చాలా రోజులు ముట్టడిలో ఉండడంతో వీళ్ళు బయట నుంచి నీరు తెచ్చుకోవడానికి కుదరక ఈ నీటినే తాగవలసి వచ్చింది. అయితే దానికోసం వాళ్ళు ఏం చేశారంటే కలాత్ అనేటువంటి ఖర్జూరపు బుట్టలు ఏవైతే ఉంటాయి వాటిని నీటిలో వేసి అవి కొద్దిగా నీరు టేస్ట్ మారిన తర్వాత ఆ నీటినే తాగేవాళ్ళు అనమాట. సో, ఆ విధంగా ఈ బావిని అయితే అప్పుడు ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ బావిలో నీళ్ళు అయితే ఉన్నాయి, కాకపోతే మనం ఎవరిగానే దాన్ని యూజ్ చేయడానికి లేకుండా క్లోజ్ చేసి పెట్టినారు. సో, ఇప్పుడు మనం బావి చూడండి ఎంత సెంటర్లో ఉందో, చుట్టూ ఎంత ప్లేస్ ఉందో చూడండి. చుట్టూ రూమ్లు ఉంటాయి, మధ్యలో బావి ఉంటుంది. సో, అప్పుడు గుర్రాలకి అక్కడ ఉన్నటువంటి ఒంటెలకి మనుషులకి అందరికీ ఈ నీటిని ఉపయోగించేవారు. ఇది బయట, ఇది వచ్చి పార్క్ ఇది. అయితే ఈ పార్క్ అప్పట్లో రాజుగారి ఉద్యానవనం. అయితే ఇప్పుడు ప్రస్తుతం దానికి జనరల్ మామూలు ప్రజలందరూ వెళ్ళడానికి మామూలు పార్క్ లాగా చేసేసారు దాన్ని. ఇది కోట బయట మొత్తం అంతా మట్టి గోడలు. ఇవి వచ్చి ఒరిజినల్ ఫిరంగిలు. ఇవి మామూలుగా మనం డూప్లికేట్ అనుకుంటారేమో, ఒరిజినల్ ఇది. దాంట్లో గుండేసి ఇక్కడ అగ్గి పెడితే వెళ్తుంది. ఇది వచ్చి కువైట్ వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు అలాగే తుపాకీలు వాటికి సంబంధించినటువంటి మ్యూజియం ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇందులో కూడా ఏమున్నాయో చూద్దాం. ఈ ఆయుధాల మ్యూజియంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి స్టార్టింగ్లో ఈ కోటకు సంబంధించినటువంటి నమూనా అయితే ఉంది. దాని తర్వాత అప్పుడు వాళ్ళు ధరించినటువంటి బట్టలు అలాగే అక్కడ ఉన్నటువంటి సైనికులు ధరించేటువంటి బట్టలు వాటికి సంబంధించిన కొన్ని ఆ డ్రెస్సులను అయితే మ్యూజియంలో మనకి డిస్ప్లే కింద పెట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఫొటోసు అలాగే అప్పుడు ఉన్నటువంటి కొన్ని పత్రాలు వాటిని అయితే డిస్ప్లే చేసి పెట్టిండారు. కత్తులు, రకరకాల కత్తులు, పాతకాలం నాటి ఇప్పటి వరకు కత్తులు. ఇవి వచ్చి తుపాకీ, ఓల్డ్ తుపాకీ, అప్పట్లో ఉండే స్టార్టింగ్లో వచ్చిన తుపాకీలు ఇవి. దాని తర్వాత తుపాకీ, దాని తర్వాతది పైది వచ్చి ఈటె.
లోపల ఇంకా ఉన్నాయి. ఇది అసలైన డెన్, అసలైన జాగాకి ఇప్పుడు ఎంటర్ అయినాం మనం. గ్యాలరీ 2 చూసుకో. ఇవన్నీ అప్పట్లో ఈదులు రోడ్లు ఎలా ఉండేవి అని ఈ కోటకు సంబంధించి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్ల గురించి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇవన్నీ జహరాలో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగోండి అప్పట్లో యుద్ధం సమయంలో వాడినటువంటివి ఏమేమి వాడినారు అప్పటికి యుద్ధానికి. తుపాకులు, రకరకాల తుపాకుల లేటెస్ట్ మోడల్, అప్పట్లో అవి లేటెస్ట్. లాకప్స్, ఇవి వాటర్ నీళ్ళు తాగేదానికి. ఇవి ఎవరైతే ఆర్మీలో ఉంటారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటాయి. ఇవి వచ్చి బైనాక్యులర్, అది అప్పట్లో యుద్ధానికి. బుల్లెట్స్ తగిలించుకున్నది, పిస్టల్స్. ఎవరికి ఏ గన్ కావాలి రండి, ఇక్కడికి రండి ఇస్తాను, అందరు ఎత్తుకోమారు. ఫిరంగ గుళ్ళు, ఏదో మనకి ఇవి చిన్న చిన్న రాకెట్ లాంటివి, మిజైల్స్. చిన్న సైజ్ బుల్లెట్ నుంచి ఏడార్థం పెట్టండి, ఏమి లేదు. ఇది చిన్న సైజు బుల్లెట్ నుంచి పెద్ద సైజు రాకెట్ల వరకు. పిల్లెట్స్ అంటారు, అది తుపాకీ పెట్టుకోవడానికి. రకరకాల కత్తులు, ఒరిజినల్ కత్తులు. ఇక్కడ మనకి మంచి ప్రొజెక్టర్ వేసి ఇక్కడ చరిత్ర చూపిస్తూ ఉన్నారు. లెదర్ అట్లుండింది కోట. బావి ఇప్పుడు ఇదంతా మనం చూసినాం. మొన్నటి వరకు ఎట్లా ఉండింది బయట అంతా రెడీ చేయండి. లెదర్ ఈ తుపాకీలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఎందుకున్నాయంటే, ఈ కువైట్ ఆయిల్ రాకముందు, అంటే కువైట్లో ఆయిల్ గుర్తించక ముందు వీళ్ళకి చాలా రకాల వ్యాపారాలు ఎదుర్కొనేటివి. సో స్టార్టింగ్లో ఓడల ద్వారా మన దేశానికి ఇక్కడ వచ్చి మన దేశంతో వ్యాపారం కూడా చేసేవాళ్ళు. మన దేశం నుంచి కొన్ని సుగంధ ద్రవ్యాలను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. అలాగే వీళ్ళకి తుపాకీల వ్యాపారం కూడా ఉండేది, మంచి గన్ కల్చర్ అయితే ఉండేది. సో అప్పట్లో స్టార్టింగ్లో తుపాకీలు వచ్చినప్పటి నుంచి లేటెస్ట్ మోడల్ తుపాకీల వరకు వీళ్ళు అమ్మడం జరిగింది.
సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి కూడినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి తుపాకీలను డిస్ప్లేలో పెట్టినారు. కింద వాటికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇప్పుడు ఏ సంవత్సరం ఏది దాని మ్యాటర్ ఏమిటనేది మొత్తం అంతా ఇవ్వడం జరిగింది. అది అయితే దీంట్లో ఒక విశేషం అయితే కనుక ఉంది. అది నేను ఈ వీడియోలోనే మీకు రాబోయే ఒక 10 నిమిషాల తర్వాత చెప్తాను మీకు నేను ఆ విశేషం ఏమిటి అనేది. ఈ తుపాకీలకు సంబంధించిన దగ్గరే మీకు నేను చెప్తాను. ఇది వచ్చి 1871 ఒకటో నెంబర్ది, రెండో నెంబర్ది 1874, మూడో నెంబరు 1890, నాలుగో నెంబరు 1914. అట్లా చివరికి వచ్చేటప్పటికి 9వ నెంబరు 1915. అది الذي يقع جنوب وجهه من أوائل الأصول التي بنيت في عهد نصرة السلطان. وقد شُهد في عهد الشيخ البطل الكريم الذي خصصه ليكون سكنا له ومقرا لحماية الجبر من الأخطار الخارجية، وسمي بهذا الاسم نسبة إلى لون جدرانه الخضراء. وقد اكتسب القصر شهرة واسعة كأنه يعبر عن معركة الجبر وأصبح القصر الأحمر بعد معركة الجبل رمزا للبطولة. وقام أهل الجبل رقم انتهاء المعركة ببناء سور الجبل الذي بني من الطين. ఏదో ఉండేటి అప్పుడు రోడ్ ఎట్లా చూడ, కత్తులు ఎట్లా చూడ. వాటిని ఈ విధంగా ధరించేవాళ్ళు. కొద్దిగా పెద్ద సైజు ఉండేటి ఈ విధంగా ధరించేవాళ్ళు. చిన్న సైజు కత్తులు. అయితే దీని కాలు చూడండి ఒకసారి. ఈ కాలు వచ్చి ఒరిజినల్ ఏదో జింకదో దేందో కాలు, ఒరిజినల్ జింకతో దుప్పు ఉంటుంది కదా, దాని కాలుని పిడిగా పెట్టుకొని మళ్ళీ కత్తి పెట్టినారు దానికి. అంటే దాన్ని చంపడానికి దాని కాలే. ఇవన్నీ పాత సినిమాలో చూసినాం మనం. అవి చేతికి ఇట్లా పెట్టుకొని పొడుస్తారు. వచ్చి కట్లు కట్టి చూడట్టుందా, కట్టే అంట అప్పుడు వాడేవాళ్ళు అని. అంతే. గొడ్డలు అమ్మా, ఎన్ని రోజులు గొడ్డలు కన్నా వైట్లో గొడ్డలు. ఆ గొడ్డలకి ఏదైనా రాసింది అదంట సార్. అది అట్టుందా పైద. ఇవి వచ్చి డాలు వెల్లం డాలు. ఫిరంగే ఎంత బరువు ఉంటుంది, ఐరన్ దిమ్మది. ఏమో దీనికి సపోర్ట్ లేదంటే తోసేదానికో ఏదైనా ఉంటుంది. దీంట్లో పెడతారు ఫిరంగి గుండు లోపలికి. టీ కప్ ఎవరు ఏదో టీ కప్ లేదు దీంట్లో. until approximately 1374 when several minorly as weapons
Against infantry, however, a significant shift occurred when large countries. ఏది కావాలో నీకు తీసుకుందిరా. ఈ తుపాకీలు ఆ తుపాకీలు ఆ తుపాకీలు ఆ తుపాకీలు అది ఏ తుపాకీ అయినా సరే రెడీ. కమాన్, దానికి రెడీ రా. రాకపోతే పోయినది రా. ఇది వచ్చి వెపన్ బాక్స్, అంటే తుపాకీలను తీసుకెళ్ళడానికి వాడేటువంటి బాక్స్. అయితే 10 నిమిషాల తర్వాత మీకు నేను ఒక విషయం చెప్తాను కదా, అదేమిటంటే కువైట్లో ఆయిల్ని కనుగొనక ముందు వీళ్ళు చాలా రకాల వ్యాపారాలు చేసేవాళ్ళు. అందులో తుపాకీల వ్యాపారం కూడా అని చెప్పేసి చెప్తున్నాం కదా. అయితే ఆ తుపాకీలు కొనడానికి వాడినటువంటి డబ్బులు ఏదో తెలుసా? ఒకసారి బాగా గమనించండి. మస్కట్ నుంచి 1905, 1906లో వీళ్ళు తుపాకీలు అయితే కొనుగోలు చేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే 4,81,892 రూపీస్. చూసారా, రూపీస్. 1905, 1906లో అంత డబ్బులు పెట్టి అప్పుడులో కొని ఉన్నారు. రూపీస్లో ఉంది చూడండి. అంటే అప్పుడు మన ఇండియన్ రూపీసే కువైట్లో అధికారికంగా చాలామణిలో ఉండేది. يبدو حدود الأوراق الخارجية للتصدير وتصدير خشب الصدر القوي والمساكين الحربية في صناعتها. وفي جلد جبهات القصر يقع العسكر الخاص بالعلم ويتكون من 9 فجرات يتوسطها فيها الخاص برسالة. وفي جلد شبكات الشرق التي يطل عليها فيها الرئيسون القصر يسكن جنود مفروضة. وجنوب القصر يقع السماء وهو في حكم مصور تحفظ به الحياة في فصل الصيف ويقوم على الفلاحة الرئيسية وقد استقيم بعد معركة جبل السماء واقتصرت جبل قائمتها من كونها تشكل مركزا فرعا. మొత్తం మీద నమూనా, కోట నమూనా. ఇప్పుడు మనం ఎటువైపు నుంచి ఎంటర్ అయినాం? ఇటు కాదు, ఇటు నుంచి ఎంటర్ అయినాం. ఇటు నుంచి ఎంటర్ అయినాం లోపలికి. ఇట్స్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా చూసుకుంటూ వెళ్ళి ఆ లాస్ట్లో నుంచి అలా ఎంటర్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళి అవన్నీ చూసుకొని మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ లాస్ట్లో ఇలా చూసుకొని ఇలాగొచ్చి ఈ గేట్ నుంచి బయట వచ్చాను. వచ్చినాక బయట మళ్ళీ సపరేట్గా ఇది మ్యూజియం ఉంది. ఇక్కడ మనం మెయిన్ హాల్లోకి వచ్చిన తర్వాత హాల్లో కొన్ని బుక్స్ అయితే కనుక పెట్టినారు. అంటే ఈ కోటకు సంబంధించిన చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్ అవి. సో అది మొత్తం కూడా అరబిక్లో ఉంటుంది. సో అరబిక్ వచ్చిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది, లేదంటే ట్రాన్స్లేట్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఒక మంత్రి గారు వచ్చినారు ఇక్కడ చూడడానికి. ఉన్నారు చూడ ఆయన. ఓకే, డన్, వెల్కమ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిరంగే. ఇవన్నీ చెక్కతో ఉండేది. దీనిపైన వచ్చి ఐరన్ వచ్చింది. ఇది కూడా మొత్తం చెక్కే. కాకపోతే ఇది చూసానంటే మనం మంటలు వచ్చేదానికి అనమాట. ఇది ఇక్కడ సిలిండర్ అటాచ్ చేశారు చూడండి. అప్పట్లో సిలిండర్ ఉండేది కదా, దానికి వేరే ఏదో వాడేవాళ్ళు. ఇప్పుడు ఇది సిలిండర్ వాడినారు. సిలిండర్ అటాచ్ చేసి జస్ట్ చూపించడానికి ఏమో. ఇది మొత్తం చెక్కే. ఈ వుడ్ కూడా భలే ఉంది. వుడ్ అయితే ఇది సిలిండర్ మొత్తం చెక్కదే. చక్రాలు మొత్తం అంతా చెక్క. ఇది మాత్రము ఐరన్. దీనికి పైన ఐరన్ అటాచ్ చేసినారు అరిగిపోకుండా. ఇవన్నీ మామూలు చెక్కవే, మొత్తం చెక్క. ఇది ఈ పైన ఉన్నది మాత్రమే ఐరన్. వాళ్ళు గంట చేస్తా ఉన్నట్టు. ఇక్కడ పొడవుగా ఒక చెక్క ఉంది కదా, అది వచ్చి పైన వర్షపు నీరు కింద వచ్చేసేదానికి. ఇది వచ్చి లోపల రూమ్లోకి వెంటిలేషన్ అనమాట, గాలి వెళ్ళడానికి. ఇది
ఇంకా పైన చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి తుపాకీలు వాటిలో నుంచి బయటకు పెట్టుకొని బయట నుంచి ఉన్న శత్రువులు వస్తే వాళ్ళని కాల్చడానికి ఉపయోగించినటువంటి రంధ్రాలు చిన్న చిన్నవి. ఇక మనం కోటకి ఒక పక్క మూలగా నిలబడుకున్నట్లయితే ఇటువైపు చివరి వరకు కనిపిస్తుంది, ఇటువైపు చివరి వరకు నీట్గా కనిపిస్తుంది. అయితే మనం ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూసుకుంటే ఇదంతా మట్టి ఉంది చూడండి, ఇసుకుంది. ఇదంతా ఎందుకంటే ఈ ఒంటల్ని గుర్రాలని కట్టడానికి బయట వైపు ప్లేస్ ఉంది, అలాగే లోపల వైపు కూడా ప్లేస్ ఉంది. ఇంతకుముందు మీకు లోపల చూపించాను కదా, అలాంటిదే అన్నమాట. సో ఈ విధంగా విశాలమైనటువంటి ప్లేస్ అయితే ఉంది చుట్టూ. ఇక ఇప్పుడు మీకు కుడివైపు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది వచ్చి కేవలం తుపాకీలు మరియు కత్తులకు సంబంధించినటువంటి మ్యూజియం. అది చివరిగా మనం చూసినటువంటి మ్యూజియం దీని లోపల ఉన్నటువంటిది. ఇది కోట, ఇది వచ్చి ఫైర్ స్టేషను, ఇది మెయిన్ రోడ్డు, ఇది ఫైర్ స్టేషను, ఇది కోటకి బయట సైడ్. అది ఫ్రెండ్స్ మొత్తం మీద వచ్చేసాను. అయితే లోపల నుంచి మనం తెచ్చుకున్నది ఇది ఒకటి బుక్ తెచ్చుకున్నాం. ఈ బుక్లో దీనికి సంబంధించిన చరిత్ర అయితే అనుకుంది, అంటే ఈ కోటకు సంబంధించిన చరిత్ర అయితే అనుకుంటుంది దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మొత్తం మీద కువైట్కి సంబంధించినటువంటి కోటను చూడడానికి వచ్చాం. కోటను అయితే చూసేసాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మీకు నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. దగ్గర 6 గంట పైన ఉంటుంది మొత్తం చూసేసి. అందుకే దీనికి సంబంధించిన టైమింగ్స్ గురించి మీకు నేను చెప్పలేదు కదా. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది. శుక్రవారం విషయానికి వచ్చేటప్పటికి కేవలం సాయంత్రం పూట మాత్రమే ఉంటుంది, 4:30 నుంచి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు. శనివారం మాత్రం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు అయితే కనుక ఉంటుంది. దీనికి ఎంట్రీ అయితే కనుక ఫ్రీ అండి, ఎలాంటి ఛార్జెస్ ఉండవు.